మరల తిరిగి మనం వాక్యం యొక్క అధ్యయనం దగ్గరికి వద్దాం. మనం అపోస్తల కార్యాల గ్రంథంలో ప్రభు శిష్యుల గురించి అధ్యయనం చేస్తున్నాం. ఈ అధ్యయనం మన వ్యక్తిగత దిద్దుబాటుకు, సంఘం యొక్క దిద్దుబాటుకు ఉపయోగపడితే మేలు. దయచేసి 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయంలో 17వ వచనంలోనేమో మత్సరపడినటువంటి సద్దూకైలు ప్రధాన యాజకులు కనపడతారు. వారిని బలత్కారంగా పట్టుకుని చెరసాలలో వేశారని రాసింది. ఎందుకు అనే దగ్గర 5వ అధ్యాయంలో మనం 13వ వచనం దగ్గరికి వచ్చాం. గత వారం కడమ వారిలో ఎవరుడునూ వారితో కలుసుకున్నట్టుకు తెగింపలేదు అని, ప్రజలు వారిని ఘనపరచుచూ ఉండిరి అని ఉంది. 14వ వచనం, పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులే ప్రభుపక్షను చేర్చబడిరి అని రాసింది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక శ్రేష్టమైన పాఠం ఏమిటంటే, నేటి సంఘాలలో ప్రజలను సమకూర్చడం ఎలా అనేది ఓ పెద్ద పాఠ్యాంశం అయిపోయింది. ప్రజలను ఆకట్టుకోవడం ఎలా, ప్రజలను ఆహ్వానించటం ఎలా, ప్రజలను మన వైపునకు ఏ రీతిగా మనం తెచ్చుకోగలం, దానికోసం ఎన్నో పథకాలు, ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ఆకర్షణలు, ఇంకా వాటిని గురించి ఏ తరంలోనూ ఎప్పుడు జరగనంతగా ఈ తరంలో జరుగుతూ ఉంది. విమర్శగా మీరు భావించొద్దు, కానీ అలా వచ్చి చేరినటువంటి వ్యక్తులు వాళ్ళు రాబోయే పరిస్థితులను ఎదుర్కొనే స్థితిలో ఉండరనే సత్యాన్ని మర్చిపోకండి. వారు విశ్వాసులుగా మారడమే కాదు సుమా, శిష్యులుగా మార్చబడవలసిన అవసరం ఉంది. రోషం కలిగిన దేవుణ్ణి సేవించడానికి వచ్చాం అనే భయం వాళ్ళలో ఉండదు. లోకానికి మనం విరోధులంగా మారుతున్నామనే ఆలోచన ఉండదు. సంఘం ఒక ఎంటర్టైన్మెంట్ ప్లేస్గా తయారవుతుంది. అది మీరు మందిరంలో కూడుకోండి, ఇంట్లో కూడుకోండి, బయటకు వెళ్ళి పిక్నిక్లో కూడుకోండి, ఎక్కడైనా కూడుకోండి. మీరు ఓ పెద్ద కమ్యూనిటీ హాల్ తీసుకుని కూడుకోండి. ఎక్కడ మీరు గ్యాదర్ అయినా అది కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ ప్లేస్గా మాత్రమే మారిపోవడం అనేది నేటి తరంలో కనిపిస్తున్నటువంటి బాధాకరమైన, దయనీయమైన, దిక్కుమాలిన తనం. ఎందుకు వెళ్తున్నాం? సంతోషించడానికి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం? సరదా కోసం వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం? ఇష్టాన్ని నెరవేర్చుకోవడం కోసం వెళ్తున్నాం. ఏదో సంతృప్తి పొందడానికి వెళ్తున్నాం, శారీరక మానసిక సంతృప్తులు. కానీ ఆత్మీయంగా మేలు పొందడానికి కాదు కదూ, దేవునికి ఇష్టంగా ఉండడం కోసం కాదు కదూ, ఎట్టి పరిస్థితులు వచ్చినా ఎదుర్కోవడానికి కాదు కదా. మీరు ఆలోచించండి. పేతురు గారు తన మొదటి పత్రిక రాస్తూ 4వ అధ్యాయంలో ఇలా రాశాడు. ఆ మాట ఏమిటంటే 17వ వచనం, తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభము కాలం వచ్చి ఉన్నది, అది మన వద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమిటి అన్నాడు. అంటూ ఈయన ఎవడైనాను క్రైస్తవుడనేందుకు బాధ అనిపించినడలా సిగ్గుపడక
ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచాలి అంటూ ఈ మాట చెప్పాడు. ఇప్పుడు ఎక్కడ చూసినా సహవాసాలు విస్తరిస్తున్నట్టు కనపడుతున్నాయి. ప్రజలు వందలుగా వేలుగా వెళుతున్నట్టు కనపడుతున్నారు. కానీ వాన కురిసినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, గాలి విసిరి కొట్టినప్పుడు వారి యొక్క పునాది బండ మీద ఉందో లేదో అర్థమవుతుంది. ఈ అపోస్తల కార్యాల గ్రంథం 5వ అధ్యాయంలో 13వ వచనంలో కడమ వారిలో ఎవడనూ వారితో కలుసుకున్నట్టుకు తెగింపలేదు అనే మాటకు అర్థం ఏమిటి? సంఘంలోనికి వచ్చినటువంటి తీర్పును చూసి వారు భయభ్రాంతులై, అమ్మ బాబోయ్, ఈ దేవుడు పరిశుద్ధుడు, ఈ దేవుడు రోషం కలిగినవాడు, ఈ దేవుడు దహించు అగ్ని, ఈ దేవునితో ఆటలాడకూడదు, ఈ భయం. ఇవాళ ఈ భయం కలిగిన వ్యక్తులు సహవాసాల్లో ఉన్నారా? ఏం జరిగినా పర్వాలేదు అని దేవుని కోసం నిలబడగలిగిన సామర్థ్యత వారికి చేకూరిందా? ఏం పోయినా పర్వాలేదు అనుకునే ఆలోచనలో ఉన్నారా? లేదుగా. రండి వెళదాం. ఒక్కసారి మీరు నాతో పాటు హెబ్రీ పత్రిక దగ్గరికి రండి. హెబ్రీ పత్రికలో భక్తుడు ఇలా అంటాడు. నిజానికి ఆనాటి హెబ్రీలు 10వ అధ్యాయంలో, అంటే ఎవరైతే హెబ్రీ భాష మాట్లాడేటువంటి యూదులు ఉన్నారో వారి సంగతి మాట్లాడుతున్నారు. 32వ వచనం, మీరు వెలిగింపబడిన మీదట వెలిగింపబడ్డారా? అనుమానం. ప్రజలు వచ్చేస్తున్నారు, ఆకర్షించబడి ఎంత డబ్బులైనా ఇచ్చేస్తున్నారు, సంఘం మీద సంఘం కట్టబడతా ఉంది, భవనాలు విస్తరిస్తున్నాయి. కానీ వెలిగించబడ్డారా లేదా అనే దగ్గర ప్రశ్నార్థకం. 10వ అధ్యాయం 32వ వచనం హెబ్రీ పత్రికలో. శ్రమలతో కూడిన గొప్ప పోరాటం ఎక్కడుంది? శ్రమలతో కూడిన గొప్ప పోరాటం ఎక్కడుంది? వెలిగించబడితే కదా ఉండడం. అటు తరువాత నిందలు, బాధలు, 10 మందిలో ఆరడి, 33వ వచనం. ఇవి ఎక్కడున్నాయి? ఇవి కనిపించటం లేదు కదా. నిందలు లేవు, బాధలు లేవు, 10 మందిలో ఆరడి పడిన పరిస్థితి లేదు. అంత మాత్రమే కాదు. మీరు చూడండి 34వ వచనంలో, మీ ఆస్తిని కోల్పోవడానికి సంతోషంగా ఒప్పుకున్న సందర్భాలు మాత్రం ఎక్కడున్నాయి? దేవుని కోసం నష్టపోవడానికి కూడా సిద్ధపడిన వ్యక్తులను ఎవరు తయారు చేస్తున్నారు? అలాంటి వారు ఎక్కడ కూడుకుంటున్నారు? నేటి ఈ మూమెంట్స్ తమను తాము హెచ్చించుకుని, ఘనపరుచుకుని, విస్తారమైన అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటూ, ప్రభువుని గురించి కాకుండా తమను గురించి తాము అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటూ వాళ్ళు చేస్తున్న పరిచర్య చూస్తున్నప్పుడు బహుశా పేతురు గారు, యోహాను గారు వీళ్ళే ఉండుంటే ఎంత ఏడ్చేవాళ్ళు. నేటి పరిచర్య విధానం పరలోకపు దిక్కునకు ప్రయాణం చేస్తున్నట్టుగా లేదు. వాక్యానుసారంగా నడుస్తున్నట్టుగా లేదు. వెలిగింపబడటం కోసం అన్నట్టు లేదు.
శ్రమలు, పోరాటాలు సహించడానికి సిద్ధపడుతున్నట్టుగా లేదు. సంతోష ఆనందాలు, సాంస్కృతిక కార్యకలాపాలు, ఆడంబరంతో కూడినటువంటి అట్టహాసాలు వీటితో నిండిపోయాయి. సొలొమోను మంటపంలో ఎప్పటిదో, ఎన్ని వేల సంవత్సరాల క్రితందో ఆ పురాతనమైన స్థలంలో కూడుకున్నారు వాళ్ళు. అక్కడే ఆడంబరాలు లేవు. కానీ ప్రజలు మాత్రం వచ్చారు. వాళ్ళు రాస్తాడు, ఎవడును వారితో కలుసుకుంటూ తెగింపలేదు గాని ప్రజలు వారిని ఘనపరచుచుండిరి. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడిరి. ప్రభు పక్షమున చేర్చబడిరి అనే పదం విశ్వాసులైతే, తిరిగి జన్మించిన వారైతే వారు దేవుని కొరకు నిలబడేవారుగా ఉంటారు. లోకం వారిని కొట్టినా నిలబడగలిగిన వారు అవుతారు. సంఘం లోపల తీర్పొచ్చినా దేవుని భయం చేత వణుకుతోనూ భయంతోనూ తమ సొంత రక్షణను కొనసాగించుకునేవారు అవుతారు. నేటి దినాలలో అది పూర్తిగా అడుగంటిపోయినట్టు కనపడుతుంది. సంఘంలో జరిగిన ఆత్మకార్యం ప్రజలు, లోకంలో గౌరవప్రదమైన వారు దూరంగా నిలబడేట్టుగా చేసింది. సరదాగా వచ్చేవారిని కూడా దూరపరిచినట్టయింది. నేటి దినాన్న ఈ ఎడిఫికేషన్ అనేది సంఘం లోపల లేకపోవడం చేతనం వ్యక్తిగతంగా లోపల పరిచర్య చేసేవారు, వారు చిన్న పని చేసేవారైనా సరే వారు సంపూర్ణంగా ప్రభువునకు అప్పగించుకుని ఆయన చిత్తానికి బేషరతుగా లోబడేవారు కరువైన దినాల్లో మనం ఉన్నాం. ఆలోచించండి ఒకసారి. ప్రభు ఇలాంటి సంస్కృతి నుంచి బయటకు తీసుకుని వచ్చి వెలిగించబడిన వారు, పోరాటాన్ని సహించేవారు, దేవుని కొరకు నిలబడేవారు, అవసరమైతే నష్టపోవడానికి ధైర్యం వహించేవారు, వారు నిజమైన సంఘం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, మరికొన్ని మాటలు అపోస్తుల కార్యగ్రంథం 5వ అధ్యాయం 13, 14 వచనాల ద్వారా చెప్పుకోవడానికి మీరు ఇచ్చిన కృప కొరకు స్తుతిస్తున్నాం. మిగిలింది మరలా వచ్చేవారని చెప్పడానికి సాయం చేయమని మీరు ఇప్పటివరకు చూపిన ఉపకారం అంతటి కొరకే కృతజ్ఞత చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే ఆదివారం ఉదయం 9:30 గంటలకి లైవ్లో కలుసుకుందాం.